విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన నీటి సంఘం అధ్యక్షులను ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటి సంఘం ఎన్నికలను పెట్టారన్నారు. నీటి సంఘానికి కేటాయించిన నిధులతో పంట పొలాలకు నీరందించే విధంగా అవసరమైన కల్వర్టులు నిర్మించుకొని చెరువులను శుభ్రం చేసుకోవడం ద్వారా పుష్కలంగా పంట పండించుకోవచ్చన్నారు. దీనికి అవసరమైన 37 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారన్నారు. అలాగే వైసీపీపై జగన్పై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. ఆ పార్టీ పేరు పలకడానికి కూడా తనకి ఇష్టం లేదన్నారు. జగన్ హయాంలో జరిగిన దుష్ట పరిపాలనని మర్చిపోవాలని, అందుకే ఆ పార్టీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా గత ప్రభుత్వం అని మాత్రమే సంబోధిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్ నీటి సంఘం ప్రస్తావనే లేకుండా పూర్తిగా ఇరిగేషన్ని పక్కన పెట్టి నిధులను దోచుకున్నారని మండిపడ్డారు. ఆ సమయంలో ఇరిగేషన్కి 5 కోట్ల నిధులు కేటాయించి ఉంటే 2 సంవత్సరాల్లో 1000 కోట్ల పంట వచ్చేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మాజీ ఎంపీపీ రౌతు కామనాయుడు, గొర్ల మాజీ ఎంపీపీ వెన్నె సన్యాసినాయుడు, గరివిడి మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల పార్టీ అధ్యక్షుడు సారిపాక సురేష్, మెరకముడిద మండల నాయకులు తాడ్డి సన్యాసినాయుడు, కోట్ల మోతీలాల్, తాడ్డి చందు తదితరులు పాల్గొన్నారు. వీటన్నిటికి కలిపి 37 కోట్లని బడ్జెట్లో పెట్టారు, రిలీజ్ చేశారు అని నిన్నే ఎస్సీ అదేవిధంగా ఈ వచ్చి నాకు వివరించినటువంటి కార్యక్రమం. అదే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని అడిగితే నీరా ఎందుకయ్యా వ్యవసాయానికి 5 కోట్ల ఎందుకు అంటే ఇంకో పెద్ద మనిషి వెళ్ళి 3 కోట్లు అని ఇవ్వండి సార్ అని అడిగాడంట. నీకన్నా పెద్ద ఆయనకి చెప్పాను 5 కోట్లు లేదని నువ్వు 3 కోట్లు అడుగుతున్నావు, నీకు లేదయ్యా, ఇరిగేషన్ ఎందుకు దండగా అనే పద్ధతిలో మరి ఒక్క పైసా కూడా రాకుండా గత 5 సంవత్సరాల్లో మన తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్లో నీరు సరిగ్గా అందకుండా మరి 2000 కోట్ల రూపాయల పంట గత 5 సంవత్సరాల్లో పోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి నిర్వాహకం. మరి ఈ ఏడాది చంద్రబాబు నాయుడు గారు రాగానే 37 కోట్ల తోటపల్లి ప్రాజెక్టు మిగిలిపోయినటువంటి పనులు చేయడానికి, అదేవిధంగా లెఫ్ట్ రైట్ కెనాల్ బాగు చేయడానికి, మొత్తం నీరు ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు కూడా చివరి వరకు 1 ఎకరానికి కూడా తగ్గకుండా ఇవ్వాలి అనేటటువంటి ప్రాతిపదికన 37 కోట్లు కేటాయించారంటే మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని చెప్పి మరి మీ ద్వారా నేను తెలియచేస్తున్నాను. అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆటవిక రాజ్యం, అది డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. అప్పులు చూస్తే 10 లక్షల కోట్ల పైచిలకు. ఇవే కాకుండా ఇంకా డిపార్ట్మెంటల్ సైడ్ ఆడిట్స్ని చూస్తే 14 లక్షల కోట్లు. మరి సారాలోన అంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉండాలా, కానీ డబ్బులు టర్మ్స్ క్యాష్, ఇసుక టర్మ్స్ క్యాష్, అదేవిధంగా మైన్స్ టర్మ్స్ క్యాష్, అంతా డబ్బే తప్ప ఏది చెక్ రూపం జరగకూడదు అని అంటే ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమైందో ఎక్కడ చూసినా కనీసం ఇంపార్టెంట్ కాలువలకి ఆయన 5 కోట్లు కానీ ఇచ్చుంటే ఆ రోజున 1000 కోట్ల పంట సేవ్ అయ్యేది 2 సంవత్సరాలకు కూడా. అందువల్ల ఇలాంటివేవి చూడకుండా స్వార్థంతో నడిచినటువంటి ప్రభుత్వం గత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఈ రోజు నీటి సంఘాల ఎన్నికలు పెట్టి వచ్చినటువంటి డబ్బుల్ని సద్వినియోగం చేసి గ్రామంలో ఆ సంఘానికి, ఆ చెరువులకి, ఆ కాలువకి వచ్చినటువంటి నీటి అమౌంట్స్ని సద్వినియోగం చేసుకోవటానికి కావాల్సినటువంటి ఫెసిలిటీ ప్రజల ముందు వాళ్ళు ఎన్నుకున్నటువంటి పీపుల్ అక్కడే కనిపిస్తారు. కాబట్టి మనూరు సంఘానికి ఎంత వచ్చింది, మరి అయ్యా కొంచెం ఆ రైలుగడ్డ తీయించు, ఇది తీయించు, ఆ సప్టా కట్టించు, నీరు పోతుంది, లేదు ఒక లాస్కర్ను పెట్టి రాత్రి పగలు తక్కువ నీరు వస్తే మరి కలుపుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి నీటి సంఘాలను పెట్టి రైతులకు ఎంతో ఉపకారం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మరి నీటి సంఘాలకి వీటికి ముందుండి చేస్తారనే దీనికి ఇది ఒక ఉదాహరణ. ఈ రోజున రైతుకి అంత ప్రయారిటీ ఇస్తున్నాం. అందువల్ల గత ప్రభుత్వాన్ని ఒకసారి ఆలోచించుకోండి. ఆ ప్రభుత్వం గురించి, అందులో ఉండే మనుషుల గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే వాళ్ళ బల్లి మనం బ్రతికించిన వాళ్ళం అవుతాం. అలాంటి దుష్ట పరిపాలన మర్చిపోవడమే. ఓ పేడో దెయ్యమో వచ్చిందనుకోండి, దానికి కావాల్సిన దిగదుడిసి పడేసి అవతల పారిస్తే అది పట్టుకొని పోద్ది. ఈరోజు ప్రజలు చేతుకరించి ఆ దెయ్యాలను బయటికి పంపించారు.
మళ్ళీ వాళ్ళు బతికే ఉన్నారని వాళ్ళ పేర్లన్నీ మనం చెప్పాం అనుకోండి ప్రతిరోజు, మళ్ళీ వాళ్ళు లైవ్లో ఉన్నట్టే లెక్క. అందుకు గత ప్రభుత్వమే వాడుతుంటాను నేను. అందువల్ల వాళ్ళని మర్చిపోవాలి. అలాంటి ప్రజాకాంటకులను మళ్ళీ ప్రజల ముందుకు తీసుకురాకూడదు. ప్రజలు కూడా వాళ్ళ గురించి ఆలోచించవద్దు అని సందర్భంలో తెలియచేస్తూ